Hello students, welcome to Law Excellence IAS Academy. ఇవాళ మనం ఎకాలజీ మరియు ఎన్విరాన్మెంట్ కి సంబంధించి గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటి టాపిక్ ని చూడబోతున్నాం. అందులో భాగంగా ఏంటి అంటే సీ సర్ఫేస్ టెంపరేచర్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతోంది, దాంతో సీ సర్ఫేస్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. మరి దీనికి కారణాలు ఏంటి? మరి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటే దానివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అన్నటువంటివి ఉంటాయి? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. మనకి ఇటు ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను దీని గురించి క్వశ్చన్స్ అడగచ్చు. అయితే ఇప్పుడు ఏంటి అంటే 1979వ సంవత్సరం నుంచి గనక మనం చూసుకుంటే ఇప్పుడు 2024 ఫిబ్రవరిలో హైయెస్ట్ ఈ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ అనేవి పెరిగాయి. ఎస్ఎస్టీ అంటాం, అంటే యావరేజ్ గ్లోబల్ సీ సర్ఫేస్ టెంపరేచర్ అన్నటువంటిది ఎంతగా నమోదైంది అంటే 21.06 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. అంటే ఇంత టెంపరేచర్ సముద్రాల్లో వస్తోంది అంటే దానికి రీజన్స్ ఏంటి? సో మనకి కాజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేసి మనం తెలుసుకోవాలి. అందులో భాగంగా ఒకటి కాజెస్, మనందరికీ తెలిసిన టాపిక్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాము, హరిత వాయువులు. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి, దాంతో ఏమవుతుంది, టెంపరేచర్స్ అన్నటువంటి పెరుగుతూ ఉన్నాయి. దాంతో ఆటోమేటిక్గా సీ సర్ఫేస్ టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా టెంపరేచర్ ఏదైతే ఉందో అందులో 90% సముద్రాలే తీసుకుంటూ ఉన్నాయి. సో దాంతో సముద్రాల్లో ఈ ఉష్ణోగ్రతలు అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. అలాగే రెండవ కారణం వచ్చేసరికి ఎల్ నినో. మనము జాగ్రఫీలో చదువుకుంటాం ఎల్ నినో, లా నినా అనేసి. సో ఎల్ నినో వల్ల కూడా టెంపరేచర్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. ఎల్ నినో దగ్గరికి వచ్చేసరికి ఏంటి, మనకి ఈక్వటోరియల్ పసిఫిక్ రీజియన్స్లో ఎక్కువ టెంపరేచర్స్ అనేవి రావటం వల్ల కూడా సీ సర్ఫేస్ టెంపరేచర్ పెరగటానికి ఒక కారణంగా మనం చెప్పచ్చు. మూడవది వచ్చేసరికి సహారా డెజర్ట్. సహారా డెజర్ట్ కి ఓషన్ టెంపరేచర్ కి ఏంటి అసలు కనెక్షన్ అంటే మనం గమనించాలి. సహారా డెజర్ట్ లో ఇంతకుముందు విండ్స్ బాగా వీచేవి, బలంగా వీచేవి. దానివల్ల సహారా డెజర్ట్ లో ఉన్నటువంటి ఇసుక అన్నటువంటిది లేయర్స్ గా అట్లాంటిక్ ఓషన్ ని కప్పి ఉంచేది కొంతవరకు. సో అక్కడ టెంపరేచర్ అనేటటువంటిది కొంచెం నార్మల్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతోంది, ఇక్కడ ఈ సహారా డెజర్ట్ లో ఆ విండ్ బ్లోయింగ్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఇసుక అన్నటువంటిది అట్లాంటిక్ ఓషన్ మీద పడటము తక్కువ ఉంటుంది. సో టెంపరేచర్ అన్నటువంటిది అట్లాంటిక్ ఓషన్ లో పెరగటానికి ఇది కూడా ఒక రీజన్. అలాగే సల్ఫర్ ఏంటి అంటే సల్ఫర్ ని మనము మెరైన్ షిప్పింగ్ కి సంబంధించి ఆ ఫ్యూయల్స్ లో వాడుతూ ఉండేవాళ్ళం. సో దానివల్ల ఏమవుతోంది, ఆ గ్లోబల్ టెంపరేచర్ అన్నటువంటిది పెరగటానికి ఇది కూడా కారణమవుతోంది. కానీ 2020లో ఈ షిప్పింగ్ ఫ్యూయల్స్ లో సల్ఫర్ ని వాడటాన్ని నిషేధించడం జరిగింది. సో అదొక ఇనిషియేటివ్ గా దీనికి సంబంధించి చెప్పుకోవచ్చు. మరి దీనివల్ల ఉండేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది జరుగుతోంది, దాంతో సీ సర్ఫేస్ టెంపరేచర్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అన్నటువంటివి ఎదురవుతాయి అంటే ఒకటి వచ్చేసరికి సైక్లోన్స్ యొక్క ఎఫెక్ట్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. తుఫాన్ల తీవ్రత అన్నటువంటిది మరింతగా పెరుగుతుంది. అలాగే ఓషన్ స్ట్రాటిఫికేషన్ అంటాము. ఓషన్ స్ట్రాటిఫికేషన్ లేదా స్ట్రాటస్ అంటే ఏంటి, లేయర్స్ గా ఫామ్ అవటం అన్నమాట. సో ఓషన్ స్ట్రాటిఫికేషన్ అన్నటువంటిది మరింతగా పెరుగుతుంది. అంటే ఏంటి అంటే నార్మల్ గా ఓషన్స్ లో డెన్సిటీని బట్టి వాటర్ లేయర్స్ గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో లైట్ డెన్సిటీ ఉంటే ఈ లేయర్ లో, తర్వాత డెన్సిటీ అంటే ఇలాగా లేయర్స్ గా ఫామ్ అవుతుంది. దాన్ని ఓషన్ స్ట్రాటిఫికేషన్ అంటాము. సో అది మరి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మెరైన్ లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది. అవునా, టెంపరేచర్ అన్నటువంటిది పెరుగుతోంది అంటే మెరైన్ లైఫ్ అన్నటువంటిది నాశనం అవుతూ వస్తోంది అనేసి మనం చెప్పొచ్చు. సో ఎక్కువ టెంపరేచర్ ని సస్టైన్ చేస్తూ బతకగలిగేటటువంటి జీవులు తక్కువగా ఉంటాయి. అలాగే మెరైన్ హీట్ వేవ్స్ అంటాము, హీట్ వేవ్స్ లేదా వడగాల్పులు అనేసి. అంటే సముద్రం నుంచి వచ్చేటటువంటి ఈ హీట్ వేవ్స్ వల్ల, వడగాల్పుల వల్ల ఎంతో మంది చనిపోతారు. అలాంటి మెరైన్ హీట్ వేవ్స్ అన్నటువంటివి మరింత ఫ్రీక్వెంట్ గా రావటానికి కూడా ఇది ఒక రీజన్ గా మనం చెప్పొచ్చు. అంతేకాకుండా కోరల్ రీఫ్స్ అంటాము, అంటే పగడపు దిబ్బలు అనేసి. కోరల్ రీఫ్స్ మీద కూడా ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది. ఎక్కువ టెంపరేచర్ ఉంటే కోరల్ రీఫ్స్ అన్నటువంటివి బతకలేవు, లేదు ఎక్కువ పొల్యూషన్ ఉన్నా కూడా కోరల్ రీఫ్స్ అన్నటువంటివి బతకలేవు. సో వాటి మీద ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది. కోరల్ రీఫ్స్ ని మనం ఏమని పిలుస్తాము, ఓషన్ రెయిన్ ఫారెస్ట్స్ అని పిలుస్తాం. రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద
ఓషన్ అనేసి. మరి అలాంటివి దెబ్బతింటూ ఉన్నాయి అంటే అక్కడ ఫిషింగ్ జోన్స్ అన్నటువంటివి దెబ్బతింటాయి. అవునా? ఎక్కడైతే ఎక్కువ కోరల్ రీఫ్స్ అన్నటువంటివి ఉంటాయో అక్కడ ఫిషింగ్ జోన్స్ అన్నటువంటివి అంతే బలంగా ఉంటాయి. అంతేకాదు మనకి కోల్డ్ కరెంట్, వార్మ్ కరెంట్ 2 వచ్చినప్పుడు, వాటర్ ఒక చోట ఉన్నప్పుడు అక్కడ న్యూట్రియంట్స్ అన్నటువంటివి పైకి కిందికి చర్నింగ్ అవుతాయి. ఇందాక అప్ వెల్లింగ్ అన్నాం కదా, ఆ ప్రాసెస్ అన్నటువంటిది కూడా స్లో అవుతుంది గ్లోబల్ వార్మింగ్ పెరగటం వల్ల. అంటే 2 హీట్ వాటరే ఉన్నాయంటే ఆ అప్ వెల్లింగ్ అన్నటువంటిది జరగదు, ఆ చర్నింగ్ అన్నటువంటిది జరగదు. సో న్యూట్రియంట్స్ కింద నుంచి పైకి రావు. సో అక్కడ కూడా ఫిషింగ్ జోన్స్ అన్నటువంటివి ఎక్కువగా ఉంటాయి. మరి అవన్నీ కూడా కోల్పోతూ వస్తాము. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ గా మనం చెప్పొచ్చు. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఓషన్స్ అన్నటువంటివి వేడెక్కితే ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి అంటే, ఓషన్ స్ట్రాటిఫికేషన్ అన్నటువంటిది పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మెరైన్ హీట్ వేవ్స్ అన్నటువంటివి మరింత ఫ్రీక్వెంట్ గా రావడానికి ఇది కారణం అవుతుంది. అలాగే న్యూట్రియంట్స్ ఇందాక చెప్పాం కదా చర్నింగ్ అనేసి. సో ఆ చర్నింగ్ జరగటం వల్ల ఏమవుతుంది, న్యూట్రియంట్స్ అనేటటువంటివి పైకి వస్తాయి. సో ఫిషెస్ కి అవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఫిషింగ్ అనేటటువంటిది, అంటే ఫిషెస్ ఎక్కువ గ్రో అవుతూ ఉంటాయి, ఫిషింగ్ అన్నటువంటిది ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు న్యూట్రియంట్స్ చర్నింగే జరగట్లేదు అంటే అక్కడ ఆ ఫిషింగ్ జోన్స్ అన్నటువంటివి మనం కోల్పోతాం. అలాగే హరికేన్స్, సైక్లోన్స్ ఇవన్నీ పెరిగేటటువంటి ఛాన్సెస్ అన్నటువంటివి ఉంటాయి. ఎక్కువ టెంపరేచర్ అన్నటువంటిది అక్కడ ఉంది అంటే ఎక్కువ మాయిశ్చర్ అవైలబుల్ గా ఉంటుంది, క్లౌడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దానివల్ల ఎక్కువ సైక్లోన్స్, హరికేన్స్ ఇవన్నీ రావడానికి కూడా కారణం అవుతాయి. అలాగే కోరల్ బ్లీచింగ్ అన్నటువంటిది. కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి? బ్లీచింగ్ అంటే నార్మల్ గా కోరల్స్ లో జూజాంతలే అనేటటువంటి ఒక ఆల్గే ఉంటుంది. అయితే ఏమవుతుంది, ఎక్కువ పొల్యూషన్ ఉన్నప్పుడు కానీ, ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు కానీ ఆ జూజాంతలే అన్నటువంటి ఆల్గే వీటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో ఇవి నిర్జీవంగా వైట్ కలర్ లో కనపడతాయి అన్నమాట. దాన్నే మనం కోరల్ బ్లీచింగ్ అనేసి మనం పిలుస్తాము. మరి లార్జెస్ట్ కోరల్ రీఫ్ అన్నటువంటిది ప్రపంచంలో ఎక్కడ ఉంది? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. లార్జెస్ట్ కోరల్ రీఫ్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? దాన్నే బ్యారియర్ రీఫ్ అని కూడా పిలుస్తూ ఉన్నాము, గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేసి. మనకి కోరల్స్ కి సంబంధించి 3 రకాలు ఉంటాయి. ఫ్రింజింగ్ రీఫ్ అని, బ్యారియర్ రీఫ్ అనేసి, అటాల్ అనేసి. సో అవన్నీ తర్వాత చూద్దాం. ఇదైతే కోరల్ బ్లీచింగ్ అంటే కోరల్స్ ఏవైతే ఉంటాయో, పగడపు దిబ్బలు ఏవైతే ఉంటాయో అవి వాటిలోంచి ఆల్గే బయటికి వెళ్ళటం వల్ల అవి నిర్జీవంగా అవుతాయి, వైట్ కలర్ లోకి వచ్చేస్తాయి. దాన్నే కోరల్ బ్లీచింగ్ అనేసి పిలుస్తాం. అలాగే మెరైన్ లైఫ్ అన్నటువంటిది కూడా దీనివల్ల చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. మరి దీనికి సంబంధించి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. ఒకసారి దీనికి ఆన్సర్ చేయండి. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేద్దాం. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనకి కింద డిస్క్రిప్షన్ లో ఒక PDF ఫార్మాట్ లో ఉంటుంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.